జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులను కలిగి విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన ప్రాంతం. జహీరాబాద్ పార్లమెంటు పరిధి 2 జిల్లాల్లో విస్తరించి ఉంది. సంగారెడ్డి జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కామారెడ్డి జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని మొత్తం ఓటర్లు సుమారుగా 16 లక్షల పైచిలుకు మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014-2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు జహీరాబాద్ స్థానంలో గెలవడం జరిగింది. ఈసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున గాలి అనిల్ కుమార్ ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ షెట్కార్, బీజేపీ పార్టీ నుంచి బీబీ పాటిల్ ఎన్నికల బరిలో ఉన్నారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో జహీరాబాద్ ప్రాంత ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారనే విషయాన్ని క్షేత్రస్థాయిలో తెలుసుకుందాం. బాబు నమస్తే. ఏం పేరే? సాయిలు. ఏం చేస్తుంటావే? వ్యవసాయం గిట్టని వ్యవసాయం కూలి పని చేసుకుంటాం సార్. మంచిగా దొరుకుతున్నాయి పనులు? ఏం లేక పని ఏం లేదు. ఎందుకే? ఈ ఆడబెడితో పని లేదు. ఉపాధి పని నడుస్తుంది. దాని మీద నీళ్ళు ఉన్నాయా? ఇట్లా వ్యవసాయం పనులు అయితలేవా? ఏం లేదు. అన్ని పెడుతున్నాయి. కొత్త గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లున్నది రైతులకు? ఏం లేదు. 3000 ఇస్తాను, అది లేదు. ఆడలకు మరి లేని వాళ్ళకు పెన్షన్ చేస్తే మరి అది మరి దళితబంధు ఇస్తామన్నారు. దళితబంధు కూడా లేదు. మీరు అంతా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏమనుకుంటారు జనరల్గా? ఏమనుకుంటాము, మా గోళ్ళు సాయం చేస్తే వాళ్ళకి ఇస్తాం. అట్లా అంటున్నాను. ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎట్లుందంటారు? మొత్తానికి వేస్ట్ వేస్ట్. ఏం పేరు? మీ పేరేం పేరే? ఏం చేస్తుంటే? ఇంగిదే పార పని చేసుకుంటాం. ఏం పని దొరకలేదు. ఎందుకే అంతమంది మంచిగా ఉండే పనులు? మంచిగా ఉండేది, మంచిగా చేసుకున్నాం. ఈ కాంగ్రెస్ వచ్చిన నుంచి ఏం లాభం లేదు. ఇది ఇచ్చినాము, అది ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని అందరినీ మోసం చేసిండు. ఇవి మాకు కూడా మోసం చేసిండు. మాకు కూడా ఏది ఇస్తలేడు. ఆడపిల్లలకు 2500 ఇస్తామని 2500 లేవు, ₹1 లేవు. మాకేమో లోన్లు పెట్టమంటే లోన్లు పెట్టినాము. ఆ లోన్లు కూడా ఇప్పటి వరకు ఎమ్ములకు పడేసారు, అవి కూడా లేవు. మళ్ళీ మా దళిత బంధు వచ్చింది, అది కట్ చేసారు. మరి ఇంకో ఇది వేసారు. ఇక మొత్తం అన్నీ రైతు బీమా అది ఆపేసారు. ఈ రైతు బంధు ఆపేసారు, అన్నీ ఆపేస్తారు. ఇవి కూడా ఇవ్వకొచ్చారు. మాకేం లాభం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మొత్తం మేము నాశనం అయిపోతున్నాం. మాకు ఏం కూడా ఉండకొచ్చేది. అంతకుముందు మంచిగా పని చేసుకున్నాం, మంచిగా పైసలు ఇచ్చాడు, అన్నీ మంచిగా అయినాయి. ఇది వచ్చిన నుంచి మాకు ఏది లేదు. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎటు వేద్దాం అనుకుంటున్నారు? ఎటు వేసా అంటే మాకు ఎవరు మేలు చేస్తే అలాగే ఇస్తాం, మాకు ఎవరు సాయం చేస్తే అలాగే ఇస్తాం. ఇప్పుడు ఊళ్ళో కరెంటు బిల్లులు కడుతుర్రా? ఏంది కట్టుడా? బిల్లు జీరో బిల్ ఇచ్చిపోయారా? ఇయ్యలేరు, జీరో బిల్లు ఇయ్యలేరు. మీరే కడతారా కరెంటు బిల్లు? మేమే కడతాం. మాకు అప్పుడు కరెంటు బిల్లు లేకుండే, మాకు లంబడోళ్ళకు. ఇప్పుడు మాలకు కొట్టిరు, మాకు కొట్టిరు. ఇప్పుడు కరెంటు బిల్లు కడితేనే మంచిగా, లేకుంటే మేము లాకేస్తాం, అది వేస్తామంటే ఇవి కడుతున్నాం. ఇక అట్లా చేసి పెట్టారు. మాకు సాయం కావాలి. ఏం పేరే? లక్ష్మణ్. పెన్షన్ వస్తుందా? వస్తుందిగా 2000. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ 4000 వస్తానే, 4000 ఇస్తలే? లేదు, ఇయ్యకొచ్చింది సార్. చెప్పింది, మాటలు చెప్పింది కానీ ఇయ్యకొచ్చింది. గవే 2000 కేసీఆర్ ఇచ్చినాయి కాబట్టి అంతే. 4000 ముచ్చటే లేదు. లేవు. ఎట్లుంది ఊళ్ళో కరెంటు పోడు వ్యవసాయం ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? కరెంటు తక్కువనే అవుతుంది. కరెంటు తక్కువ అవుతుంది. ఎప్పుడు అప్పుడు చూసినా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? మాట్లాడుకుంటారు కదా మీరు? అప్పుడు ఆయననే మంచాడు. ఆయన అంటే ఎవరు? ఇదే మన కేసీఆర్ మంచిగా చేసిండా? మరి ఇప్పుడేమైంది? ఇప్పుడేమి ఇబ్బంది అవుతుంది? 4 నెలలకు ఏమి ఇబ్బంది అయింది నీకు? ఏమిదంటే ఏమో చెప్పులు అవుతారు, చేతులు అవుతారు. 4000 ఎటుపాయే, 2000 ఎటుపాయే గట్ల. మరి మళ్ళీ ఓట్లు వస్తాను ఎటు అనుకుంటాను? ఓట్లు ఎటేస్తావు ఓట్లు? ఇక అందరు లోకం అంతా ఎట్లన్నా నేను కూడా అట్లనే. ఇప్పుడు అందరితో నేను. నీ పేరేం పేరు? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, 4 నెలల క్రితం ఓట్లు అయినాయి, చెప్పిన పనులన్నీ అయినాయా? ఏమన్నా మంచి జరిగిందా? ఎట్లున్నది? ఏమైంది సార్? కేసీఆర్ చేసిన పని అయింది, కానీ ఇప్పుడు చేసే పని అయితే ఏది లేదు.
మాకు కరెంటు మంచిగా పుల్లు ఉండే అప్పుడు. ఇప్పుడు ఈయన గెలిచిన నుంచి రాత్రి 3 గంటలకు కరెంటు పోతుంది. ఉబ్బరంగా పడదలగా బయట కూర్చుంటున్నాం. మరి ఏముంది సార్, అప్పుడే మంచిగా ఉండే మాకు. ఇప్పుడైతే ఏం లేదు. మరి రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేడు. గదొక్కటి ఆడోళ్ళకి ఏమది ఆధార్ కార్డు ఒకటి మాఫీ చేసిండు, కానీ అది ఏమచ్చ చేసినా వేస్టే, చేయకున్నా వేస్టే, అంతే. ఇక 2000 నెల నెలలు ఇస్తాడు కదా ఆడోళ్ళకు ఇవ్వలేదు సార్, ఎవ్వరికి ఇవ్వలేదు. ఇప్పటికైతే ఆడి వాళ్ళకు ఎవ్వరికి వాడలేవు. మాకు ఆశ చెప్పిండు కానీ ఏది చేసుడు లేదు. బస్ ఒకటే పిరి ఎక్కినాం అంతే. ఆయన చేసిన ఆమ్దానం బస్ ఒకటి పిరి ఎక్కేసినాం. కాపులోన్ లేదు. ఇప్పుడు 3 గంటల కరెంట్ పోతుంది సార్, ఏడ వండాలి, ఏడ కూర్చోవాలి. రాత్రి లేచి ఆడేవాళ్ళం చెప్పు. అప్పుడు 1 నిమిషం మీద కరెంట్ పోలేదు, ఇప్పుడు పోయింది. ఇప్పుడు లేదు, కరెంట్ లేదు. మాకు నీళ్ళు కేసీఆర్ పెట్టిన నీళ్ళే మంచిగా ఉన్నాయి, కేసీఆర్ చేసిన నీళ్ళే బాగుంది. ఇప్పుడు చేసింది అయితే ఏం లేదు. కాపులోన్ మాపేదంటే ఆడవాళ్ళకి ఎవరికైనా ఆశ ఎక్కువ ఉంటుంది కదా, చేయలేడు. బస్ ఒకటి ఎక్కినాం అంతే, ఆయన చేసిందంటే. ఇప్పుడు క్రాప్ లోన్ ఎంత ఉంది బ్యాంకులో నీకు? ఉంటుంది, 1 లక్ష ఉంటుంది. అవుతుంది అని అనుకున్నా కానీ కాలేదు. మరి ఏమో ఆశ పెద్దది కదా ఆడవాళ్ళకు. నా పేరట్నే ఉంది కాపులోన్ అని, కాలేదు, చేయలేడు. బ్యాంకులు అడుగుతారా మిత్తి? మరి అడగరా సార్? 6 నెలలకే కట్టమ్మ మిత్తి అంటుండు సార్, లేకపోతే నడవంటాడు. ఏం చేసి పెడుతుంది? ఎట్లయినా అట్లా పైసలు ఏదో పైసలు పడతాయి. సాయం నువ్వు కడతావా లేకుంటే తీసేస్తా అంటాడు. కడుతున్నా లేపుకుంటున్నా మర తీసుకుంటున్నా అని. ఇప్పటికైతే మాపేం లేదు. అయితే ఎట్లుంది? చేసిన ఆందోళనమే సక్కలేదు సారు. ఇప్పుడు ఏమదంటే కేసీఆర్ చేసిందే మాకు మంచిగా అనిపించింది. ఒక్క బిందె ఎత్తుకొని మేము ఇంట్లోకి రాకొచ్చినాం. ఇప్పుడు అదే చాలు మాకు సంతోషం. మరి అప్పుడే మరి నీళ్ళ బిందెలు మోసుడు. ఇప్పుడు కరెంట్ పోతే 3 గంటలకు లేచి కూర్చున్నాం. పెద్దమ్మ ఏం పేరు నీ పేరు? పింఛన్ వస్తుందా? వస్తుంది. 4000 అయినా 2000? 2000. 4000 వస్తానని రాలే ఇంకా? రాలేవు. ఎట్లుంది? గవర్నమెంట్ మారింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎట్లా అనిపిస్తుంది? ఇదేం మంచిగా, అదే మంచిగా కేసీఆర్. ఎందుకమ్మా? ఎందుకంటే అన్నిటికీ మంచిగా ఉండే. ఇది ఏమిది ఆ కరెంట్ బిలే అదే మాది, బస్సుదే మాపేది, ఏది లేదు. కరెంట్ అయితే పోనే పోతుంది. కరెంట్ కూడా సరిగా ఉండకొచ్చింది అంతే సార్. ఉంటలేదా కరెంటు? ఎప్పుడు రాత్రి పోతుందా? రాత్రి పాట పగలు పోతుంది. అప్పుడే మంచిగా ఉంది. నీళ్ళ సౌలతి ఎట్లున్నదమ్మా? నీళ్ళ సౌలత మంచిగా ఉంది. ఇప్పుడు ఏది మంచిగా చేయకొచ్చాడు. 2000 అని 4000 వేస్తాడు. ఆ 4000 కూడా లేవు, 2000 ఇచ్చేది కూడా 2000. పాతదే ఉంది. అంటే 2500 వస్తున్నాయేమో మరి? వేస్తలేవు సారు. ఆయన చనిపోయిండు, అవే 2000 వస్తున్నాయి సారు. ఇక మీద రాకొచ్చినాయి. 4000 అన్నారు, వస్తలేవు, 2000 వస్తున్నాయి. ఆయన చనిపోయిండు. ఎట్లుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్? ఎట్లుంది? అంత ముందు చేసిన వాళ్ళది ఎట్లుంది? అంతకు ముందుదే మంచిగా ఉంది. నాకు ఇది మేము మంచిగా అనిపించదు అంతే సార్. నేను అడుగుతున్నా అని చెప్తున్నావు, వాస్తవమేనా? నేను అడుగు, నేను చెప్పేది అంతే, నువ్వు అడిగేది అంతే. అంతే మరి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా సార్. మరి ఏం ఫైదా కాలే, ఏం మంచిగా అనిపిస్తలేదు ఇప్పుడైతే. ఏం పేరే? నా పేరు మల్లయ్య. ఏం చేస్తుంటావే? ఈ వ్యవసాయం పని చేసుకోడు. కూలి వ్యవసాయం ఎట్లుంది? ఎట్లుంది? కరెంటు ఈ తేప అయితే ఇప్పుడు ఆగమాగం అయిపోయింది. గెచ్చి నుంచి పంట మలస నాకు అడ్లు తక్కువనే అయిపోయింది. నేతిరి కోసిన ఒక ట్రాక్టర్ అడ్లు తక్కువైంది. కరెంట్ సరి చేస్తా. అంటే కరెంటు మంచిగా వస్తలేదు. అప్పుడు 24 గంటలు ఉండే, ఇప్పుడు రాత్రి కోసేసాడు. రాత్రి కట్ చేసాడు, తెల్లారి ముంగలు ఇచ్చాడు. రాత్రి పడుతుండే, పగలు పడుతుండే. ఇప్పుడు కోసేసిండు. కథం ఎక్కడికి వెళ్ళి ఒక అంటే ఇప్పుడు 10, 10:30, 11 కొట్టంగా పోతే కథం పొద్దుగాల మస్కులు 5 కొట్టంగా అక్కడెక్కడికి. ఇప్పుడు ఎంత వడ్లు కోసినావు? ఎంత వెళ్ళినాయి అడ్లు? ఒక ట్రాక్టర్ తక్కువైంది. తక్కువేనా? తీసుకుపోయినా మరి మార్కెట్ కొంటారు. రాత్రి కోసిన, రాత్రి మిషన్ దొరకక సోపత్తులు తీసుకుపోతుంటారు కదా, బోనస్ ఇస్తాను 500 రూపాయలు ఇస్తున్నాడు అట్నా? లేదు, బోనస్ లేదు, ఏం లేదు. అదే బాగుండే. ఏమైనా లోన్ ఉన్నదా బ్యాంకులో? ఉన్నది, లోన్ ఉన్నది. మాఫ్ అయిందా? నాకు లేదు, కాలేదు. ఎంత ఉంది లోను? 1 లక్ష. ఎన్ని లక్షలు లోన్ మాఫీ చేస్తానడే? ఎన్ని లక్షలు చేస్తాడు? లక్ష మాఫీ కాలే. 2 లక్షలు చేస్తానే అని మొన్న గెలిచిండానికి ఎక్కడికి వెళ్ళి అన్ని అది చేస్తా ఇది చేస్తానే అని గెలిచిండానికి ఎక్కడికి వెళ్ళి ఆములు ఇచ్చిండు. ఆములు ఇచ్చినా అన్నీ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి ఏం లేదు, ఆడోళ్ళకి బస్కి ఫిర్ ఇచ్చిండు. ఎక్కడికి వెళ్ళి అదొకటి ఫిర్ ఇచ్చిండు. ఎక్కడికి వెళ్ళి ఏం కాలేదా? ఏం లేదు. రైతు బంధు పైసలు పడ్డాయి? రైతు బంధు పైసలు పడ్డాయి కానీ పెన్షన్ మాత్రం 4000 ఇస్తాను. 4000 లేవు, 4 పైసలు లేవు. మరో 1 నెల మరో కట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి 1 నెల ఎత్తగొట్టేసాడు. ఫస్ట్కి ఇచ్చేది 29 తారీఖు అంటే ఇట్లా నడుచుకుంటూ ఒకటి ఎత్తగొట్టేసాడు. చేస్తారు కానీ మీరు రైతులు ఎట్లా అనుకుంటారు? ఓట్లు వస్తున్నాం మళ్ళీ ఏమనుకుంటారు? ఏమంటున్నారు? మాకు కేసీఆర్ రావాలనుకుంటున్నాం.
కేసీఆర్ చేసిన సంసారమే నడుస్తుంది అంక ఎక్కడికి వెళ్ళి. ఈయన చేసింది ఏం నడుస్తలేదు ఇంకా. అదొకటి చేసిండు చూడు, ఆడోళ్ళకి ఫీర్ చేసిండు ఎక్కడికి వెళ్ళి. చేసింది అనాలా చేయండి అనాలా? అంతే మరి, మా ఉన్నది ఉన్నట్టు. ఏం పేరే నీ పేరు? ఏం పేరే? నా పేరు ఇట్టల్ సార్. ఏం చేసినావు ఇంతకుముందు పెద్ద మనిషి కాకముందు? నేను అమాలు చేసిన, వ్యవసాయం చేసిన. పెన్షన్ వస్తున్నదా? పెన్షన్ 4,000 ఇస్తాను, ఇంటింటికి బొట్టు పెట్టుకుంటూ పోయిండు. అదే 2,000 మన 5 ఏళ్ళ నుంచి ఒక నెల పెన్షన్ బిక్కింది. 4 నెలలు వచ్చినాయి. అంతేనా? ఒక నెల ఎత్తగొట్టిండా? ఎత్తగొట్టిండు. 4,000 ఇస్తా అని గెలిచిండు, చెప్పిండు. అదే 2,000 కేసీఆర్ చెప్పుకుంటూ ఇచ్చాడు పాపమా కేసీఆర్ మాకు. 4,000 పెన్షన్కే ఓటేసినావు కాంగ్రెస్కి? ఇక మరి ఆశ ఉంటుంది కదా, చేస్తాడేమని. మరి ఇప్పుడు ఎట్లున్నది ఆశ? ఈ ఆశ దురాశ అయిపోయింది, ఇంకేమది. మార్పు కనబడుతుందా? మార్పు కనబడదా? మార్పు ఇప్పుడే కనిపిస్తున్నది. ఇక అమ్మా అన్నీ వచ్చినాక ఇక ఈ 2,000 కూడా కోసేటట్టున్నది మరి. నడబరాదు మాకు, గౌడి మీద ఆధారం ఉండి. ఆడ పాపం 3,000 ఇస్తానుండి గెలిస్తే కేసీఆర్. అటు చెప్పకుండా ఇచ్చాడు కేసీఆర్ పాపం మాకు. మొత్తానికి అయితే ఏం ఫైదా లేదంటావు? మాకేం ఫైదా తెలియదు. ఆ మోటార్లు కూడా తుడుకు పంటలు పెట్టినాక ఆడ గెలిచిన నుంచి అన్ని కాలిపోయాయి. అదో కష్టం. కొట్టుకు అచ్చుకుంటూ పోవాలి, మోటార్లు కాలిపోవాలి, అటు పెట్టాలి. ఎట్లుంది ఊళ్ళో మళ్ళీ ఓట్లు వచ్చినాయి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు, ఏమంటున్నారు? ఇక మాకైతే దాని మీద ఇష్టం కనిపించి చెప్పిందే చేయలేదు. ఈ 2,000 కూడా బీకేస్తుండే వస్తానికి మా ఉన్నది మాకు. ఏం ఫైదా కాలేదంటావు? ఎంత ఫాయిదా కాలేదు. పైన చెప్పకుంటే కేసీఆర్ ఏది చెప్పి ఇది చేయలేదు మాకు. లేదా సౌకర్యం నష్టమైందంటావు? నష్టమైంది మరి. ఏం పేరు బాబు నీ పేరు? చంద్రయ్య సార్. ఏం చేస్తుంటావే? వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు ఉంది. ఏం పండించినవే? ఇక అది పంట వెళ్ళిందా మంచిగా ఈసారి? ఎందుకే? నీళ్ళు అందలేదు సార్. నీళ్ళు అందలేదా? ఎందుకు అందలే? కరెంట్ సరిగా లేకనే. కరెంటు సరిగా లేక. అంటే ఎన్ని గంటలు అంతకుముందు వచ్చేది, అసలు ఎన్ని గంటలు అవసరం నీకు? ఇప్పుడు ఎన్ని గంటలు రాలేదు? ఇప్పుడు మధ్యలో కట్ చేస్తుండు కదా, అందులో దెబ్బతింది అన్నట్టు. 2 ఎకరాలు అంతకుముందు ఎంత వెళ్ళేది, ఇప్పుడు ఏంది కరెంటు కోతలతో ఇప్పుడు ఎంత అయింది? అప్పుడు 5-6 గంటలు ఎక్కెళ్తుండే, నాకు తోడేం భూమి కదా, 5-6 గంటలు ఎక్కెళ్తుండే. ఇప్పుడు తగ్గింది. అమ్ముకొచ్చినావానే? లేదు, అమ్మలేదు. బోనస్ ఇస్తుండటనా మరి? బోనస్ లేదేం లేదు. రుణమాఫీ ఉన్నదా నీకు? లోన్ ఉన్నది సార్. అయిందా? లోన్ ఉన్నది, మాఫీ చేస్తున్నాడు. ఇంకా మాఫీ లేదు, ఏం లేదు. 70,000 ఉన్నది. మరి బ్యాంకు వాళ్ళు మిత్తులు అడుగుతలేరా? కడుతున్నాం. కడుతున్నాం. ఇక ఏ బాధ నలబడి కడుతున్నాం. ఇప్పుడు ఫామ్ నింపలేదా? మొన్న నింపించారు రుణమాఫా లేకుంటే ఏదో అదే అని అడిగి ఫామ్ నింపితే కాలేదా? చేసినాం, అన్ని చేసినాం, కానీ ఇక చేయలేరు. ఎట్లున్నది ఇప్పుడు? నువ్వు వ్యవసాయదారుని కదా, అప్పుడు ఎట్లుండే సౌలతులు, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు మంచిగా ఉండే సార్. అప్పుడు ఏ దానికి కొదవ లేకుండే, ప్రాబ్లం ఏ దాని లేకుండే. అప్పుడు అన్ని మంచిగా ఉండే. ఒకటి ఇప్పుడు ఏమదంటే ఇక నీళ్ళు మంచిగా వస్తుంది. నీళ్ళు మంచిగా వస్తుంది. నీళ్ళు చాలా ప్రాబ్లం ఉండే మాకు. చాలా తక్లీఫ్ ఎట్లా అయింది? అయ్యా కేసీఆర్ పైపులు వేసి మంచిగా నీళ్ళు ఇటుస్తాం, మంచిగా నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు బాగా బాధ ఉండేనా? చాలా బాధ. ఊరి నిండా తిరుగుతుండే కడవలు పట్టుకొని. మా నిజాంపేటలో ఉన్న బాధ ఏ ఊళ్ళో లేకుండా నీళ్ళ కరువు. ఎంత కరువు ఉండేనో అంత మంచిగా అయింది మాకు. సరే, మంచిది. ఇప్పుడు ఎట్లున్నది మొత్తంగా? ఏమో సరిగా గట్లనే ఉన్నది. ఏముంటా లేదు ఇప్పుడు. మంచిగా అనిపిస్తలేదు. ఆయన అన్నది ఏది చేయకపోయా. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, మరి ఎట్లా అనుకుంటారు? ఓట్లా ఇక ఓట్లు అంటే ఇక ఓట్లు ఇక ఎవరు ఇష్టం ఎట్లున్నదో. ఏం పేరు నీ పేరు? ఏం పేరే? ఏం చేస్తుంటావే? వ్యవసాయం, కూలి. ఎట్లున్నాయి పనులు? ఎట్లా అవుతున్నాయి? పనులు దొరుకుతున్నాయా? దొరుకుతాయి, నాకైతే దొరుకుతాయి. నిజాంపేట అభివృద్ధి అయితే మన టీఆర్ఎస్ పాలనలో నిజాంపేట అభివృద్ధి చెందింది. మండలం ఒకటి అయింది, రైతు వేదిక. నిజాంపేట మండలం అయింది కూడా డెవలప్ అయిందంటే కేసీఆర్ హయాంలోనే. ఇప్పుడు అంటుర్రు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఏది లేదు. మరి ఇప్పుడు ఏమంటారు అంటే ఆగస్టు 15 లోపు చేస్తామంటారు. అంటే 17 స్థానాలు గెలిస్తేనే కదా
చేస్తామని. ఆ 17 స్థానాలు గెలవరు, సపోజ్ గెలుస్తారు, గెలిస్తే సంఖ్యలు ఎత్తేసినట్టు ఇక మాకు రైతు బంధు రాదు, ఏది రాదు. కేసీఆర్ పాలనలో మేము రైతు బంధు వాళ్ళు వాగ్దానం చేయలేరు, ఇస్తాం లేదు. ఆయననే ఇచ్చిండు మాకు. కేసీఆర్ పాలన మంచిగుంది. నిజాంపేట కూడా అభివృద్ధి చెందింది కేసీఆర్తో. టీఆర్ఎస్ కరెంటు సౌలతులు ఎట్లున్నాయి? కరెంటు కూడా నార్మలే, అప్పుడప్పుడు పోతుంది, అప్పటింతా లేదు. లేదు సార్, ఉన్నమాట చెప్తాను అంతే. ఇక నాకు పెన్షన్ కూడా వస్తాయి పైలు తిరిగా, అదే పెంచిచ్చినాడు, అవే 2000 అంతే సార్. ఏం లేదు. జొన్నల ఒకటి మార్కెట్ పెట్టిర్రు, 2 రోజులు జోకిర్రు. ఇప్పుడు ఇంట్లోనే వాడేసినాం, తిరుగుతున్నాం. అది లోడ్ పోయినాక అవి పెట్టుకుంటారట. జొన్నలు కూడా కొంటారా? ఆ లోడ్ ఇప్పుడు ఒక లోడుకు జోకి పెట్టిర్రు, 2 రోజులు నడిచింది. అట్లనే ఉన్నది కథం, యాడి అని ఉన్నాయి. ఇప్పుడు వారం రోజులకి సీరియల్ దాటి 26 తారీఖు సీరియల్ ఉండే, ఇంక ఇప్పటికి లేవు, కొంటలేరు ఇప్పటికి. అడిగితే ఏమంటారు? అడిగితే ఈ లోడ్ పోయినాక పెట్టుకుంటామంటారు. లారీ రాదా, లోడ్ పోదు. ఎట్లుండి అంతకుముందు మరి కొనుగోలు ఎట్లా చేసేది? అంతకుముందు కొనుగోలు ఈడ సెంటర్ లేకుండా సార్, ఫస్ట్ అయింది. ఇక మనూరు కిష్టపూర్ ఆడ తీసుకుపోయినాం, పోయినాయి. దూరం పోయినా కానీ ఎంబడ పోయినాయి. ఇవి ఊళ్ళో పెట్టుకొని కూడా పోకష్ట. ఏం చేస్తాం చెప్పి, ఇట్లుంది ప్రభుత్వం, ఇట్లుంది. ఇబ్బంది అవుతుంది బాగా, చాలా ఇబ్బంది. రైతులకైతే ప్రభుత్వం ఏం చేయదు. ఆపద ఉంది సార్ అనాదిగా కాంగ్రెస్ పాలన. అది నేను చెప్తుంది, అనాదిగా ఉంది కాంగ్రెస్ పాలన అనేది. కాంగ్రెస్ పాలన అయితే బాగలేదు. బాబు ఏం పేరే? కిష్టారెడ్డి. ఏం నడుస్తుంది ఊళ్ళో? ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ వస్తుంది, ఎంపీ ఎలక్షన్ వస్తుంది. ఎట్లున్నది గవర్నమెంట్ గురించి అనుకుంటారు కదా? ఇప్పుడు 4 నెలలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏమనుకుంటారు? అంతకుముందు 10 ఏళ్ళ గవర్నమెంట్ గురించి మంచి చెడు అనుకుంటారు. ఎట్లున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి అంటే ఇక గెలిచింది అయిపోయింది కానీ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టలేదు అనుకుంటారు. నిలబెట్టే పరిస్థితి కనబడకొచ్చింది, ప్రజలంతా తిరుగుబాటులోనే కనబడుతుంది. ఇక ఆయన ఏదో అలివి కాని వాగ్దానాలు ఇచ్చిండు, కాకపోతే అవి నెరవేరే పరిస్థితులు లేవు. ఇక దానికి ఏం కాలేదు. ఊళ్ళో ఏమనుకుంటారు? ఏం అయితే అనుకున్నారు, ఏం కాలేదు. గ్రామస్తులు అయితే ఏమి అయ్యేటట్లేదు పరిస్థితి, ఏమి చెప్పలేము. ఆయన ఎలక్షన్లు అన్నీ అయిపోయాక ఆగస్ట్ సెప్టెంబర్ దాకా అని అంటుండు, దానికి ఓడి నమ్మే పరిస్థితులు లేరు. రుణమాఫీ, అదే రుణమాఫీ కానీ ఇంకేదో కానీ, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నాడు, ఇంకా ఆడలకు 2500 రూపాయలు అన్నాడు, ఇంకా రకరకాలు ఎన్నో ఉన్నాయి చెప్తే ఇంకో మస్తున్నాయి. అవి కానీ వాగ్దానాలు ఇచ్చిండు, కానీ పరిస్థితి అట్లా ఉంది. జనం నమ్మే ఓట్లేసారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటే ఓట్లేసి కానీ ఇప్పుడు వేసే పరిస్థితులు లేరు. నమ్మకం కోల్పోయింది ప్రభుత్వం, మాటలు కూడా అట్లనే ఉన్నాయి. అంతే సార్. ఇక రైతు బంధు కానీ రైతు బీమాని కానీ ఎలాంటి రైతు బంధు అయితే ఇప్పుడు మొన్నటిదాకా ఇంచుమించు జనవరిలోనే ఇస్తుండ్రు. అప్పుడు నెక్స్ట్ క్రాప్ పెట్టుబడికి ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్లోనే ఇస్తారు, ఫస్ట్ వారంలో. ఇప్పుడు ఏ ఖర్చు చేస్తారు దేవుడు ఎరిగా. పంటకు పెట్టుబడికి రాలేదు మొన్నటిదాకా, ఏప్రిల్ మే దాకా వేసారు, ఏప్రిల్ దాకా వేసారు రైతు బంధు. కరెంట్ ఎట్లుంటుంది? కరెంటు ఇక ఉంటుంది, మా పోతుంది వస్తుంది. కరెంట్ ఏం కంటిన్యూ ఉండకొచ్చింది. కొన్ని పొలాలు కూడా ఎండిపోయినాయి. ప్రాబ్లం అవుతుంది అంటారు? ప్రాబ్లం అవుతుంది. బాబు ఏం పేరే? దుర్గాయ, కడల దుర్గాయ. ఏం చేస్తుండ్రే? వ్యవసాయం చేస్తాం. ఎట్లుంది వ్యవసాయం? ఎట్లున్నది ఇప్పుడు కరెంట్ తక్కనే వస్తుంది, అప్పుడు మంచిగా ఉండే. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు డబ్బులు కూడా లాగోడికి వేసిండు, ఇప్పుడు పడతలేవు. ఇబ్బంది అవుతుందా? ఒకరికి పడుతూనే ఒకరికి పడలేవు. రుణమాఫీ అయిందా? కాలేదు. ఎంత తీసుకున్నావు నువ్వు బ్యాంకుల లోను? 2 లక్షలు. 2 లక్షలు కాలేదా? కాలేదు. ఇంకేమున్నది రైతులకు ఇబ్బందులు ఏమున్నాయి? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? అప్పుడే జ్వరం నయం ఉండే, ఇప్పుడు జ్వరం ఇంకా ఏది కాలేదు. చేస్తామన్నవి కూడా ఏది పని కాలేదు. ఏం చేస్తారు అనుకున్నావు, ఏది కాలేదు. ఇప్పుడు అది ఇస్తాము, మాఫ్ చేస్తాము, అవి చేస్తాము, ఇవి చేస్తాము అన్నారు, యాడి అన్నీ ఉన్నాయి. పేరు నీ పేరు? సీను. ఏం చేస్తుంటే? నేను గోదలు కాస్తా. ఎట్లుంది ఇప్పుడు? అంతకుముందు గవర్నమెంట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? అప్పటికిప్పుడు చాలాగా ఉన్నది. ఇక ఏం చెప్పాలి, 2 ముచ్చట 3 ముచ్చట చెప్తాను. చెప్పే. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు నయం ఉండే, ఈ రేవంత్ రెడ్డి వచ్చి పూర ఆగం బతుకైంది. ఏడ తాదమాట నీళ్ళు లేవు, ఏం లేవు. అది బుడ్డి ఇస్తాడో అది 1000 రూపాయలు అది లేదు, పెట్టిన పథకాలు చెప్పిన ఏది లేదు. ఒకటి బస్సు పీరి తప్పించి ఏం లేవు. ఇప్పుడు చాలా ఘోరం ఉన్నది, అంతా పబ్లిక్ కూడా ఆగమైపోయారు. అంత ఆయన పెట్టిన పథకాలు ఒక్కటి లేవు. 4 నెలలు అవుతుంది కదా, ఇప్పుడేం తొందరపడింది అంటారుగా. ఇవి లేవు సార్ అవన్నీ. నువ్వు కానీ అప్పుడు ఉన్నది నయం ఉండే, కానీ ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉంది.
అమ్మ నీ పేరు? నా పేరు గౌరమ్మ. ఏం చేస్తుంటారు? ఏం చేస్తా గీ వ్యవసాయం పని. ఎట్లుంది వ్యవసాయం ఇప్పుడు? ఇప్పుడు ఎండాకాలం ముందు ఏం పని లేదు, గేరాచేది ఎడం పడి చేస్తేనే పని. ఆనకాలం ఇప్పుడు ఎండ కొడుతుంది, ఏం పని లేదు. ఇస్తామన్న పెంచి నేనే కచ్చాను గాయ ముక్కిపోయిన బియ్యము తింటే కారం వేసుకొని తిని సపాన సత్తుకు. ఇక రోడ్లు వేస్తాం, ఏ రోడ్లు లేదు, గాయ బుర్రలు నడిచిపోవాలి మేము. ఇప్పుడు పింఛన్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది కదా 2000. నేను నాకు అన్నం వేలు ఉంది చూడు, 4000 అయితే వస్తుంది. నాకు అనే పోయింది ఇస్తాండి ఇచ్చిండే, అదే 2000 ఇస్తుంది నాకు. మా ఇద్దరు తమ్ముళ్ళు చచ్చిపోయారు, ఇప్పుడు రోడ్డు మీద బతుకుంది ఏముందని. పింఛన్ అడిగితే ఏమంటారు మరి? ఇచ్చేదా లేదు, కాబట్టి 2000 ఇస్తుండు. ఫస్ట్ గెలిచినప్పుడు ఆ పెన్షన్ లేదు, అటే పోయింది. ఆ ఉన్న 2000 ఇస్తుండు, ఇంకేం ఇస్తుండు. ఇప్పుడు లేడీస్ కి ఒక్కొక్కరికి 2500 2500 నెల నెల వేస్తాడు కదా, ఇప్పుడు అవి కూడా రాలే? అవి రాలేవు పోయిన బుడి. ఈ ఉన్న 2000 సగం ఇవ్వకొచ్చిండు నెల నెలకు. ఫస్ట్ పోయినాక 3-4 రోజులకి ఇస్తుండు. ఇంకా సౌలతి అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే? ఏం సవలతి జతి మీద గుండ్రు మీద రాసిన తోలిచ్చిండు. ఇంకేమో మాకు ఏం రాసిండు? రండి అమ్మ చేతురాడు రోడ్డు ఆడలో కుదరడ పెట్టిండాడు. పాలిచ్చినా ఏమిండ పాలనికి. ఇదేమది పిరిబాస్ ఒకటినా కడల బియ్యం బుట్టి బుసగా వస్తాయి ఇట్లా కడిగితే. అంతకుముందు ఎట్లుండే? అంతకుముందు మంచిగా ఉండే బియ్యం. కేసీగారు మంచిగా చేసాడు. ఈడు 5000 ఇస్తా, లక్ష్మి ఇస్తాను ఏది ఇచ్చిండు, ఏది చక్కగా లేదు. ఆ రోడ్డు చక్కగా లేదు, బియ్యం 5 నెలల 5 కంతలు ఉంది మాకైతే, ఏం చూపెట్టలేడు. గదే మేము చేసుకుంటే క్యాష్ లేకపోలేదు. అది మోడీ రైతు బంధు పైసలు వేస్తా అంటే ఒక నెలకేస్తే ఒక నెలకి వేసాడు పైసలు, అవే ఏం లేడు. మరి ఈ ఉపయోగం పని పెట్టాడు, పొరుగుల కాడ 200 ఇస్తే మాకు 100 వాడేస్తాడు. ఇట్లన్నా ఇబ్బంది అవుతుంది. 100 రూపాయలు ఏమొస్తుంది? దుకాణం మీద కూడా చక్కెర కోలు ఇస్తాడు, బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు. ఇంత బిస్కెట్ ఇచ్చి చక్కెర ఇచ్చి వెళ్ళగొడతాడు, కథం అయిపోయి. మరి తెల్లారి కాదు దిక్కలేవు. ఏడో ఇప్పుడు సార్ చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? 4000 పెంచి చేస్తాను, 4000 పెంచి చేయాలి. మాకు రోడ్డు కావాలి. ఇప్పుడు నీళ్ళు తెచ్చిన నీళ్ళు కావాలి మా ఊరికి. అట్లయితే నోటేస్తాం, లేకపోతే చీపురు కట్టేసుకొని జోపుతున్నాయి. అయితే పాతలు ఎక్కది మంచి, లేకపోతే చీపురు కట్ట తీసుకో, జోపు కట్టకపోతే గొలకాలం వస్తుంది సార్ నా దగ్గర. ఓట్లకు వస్తే మరి ఏం చేస్తావు? ఏం చేస్తా? నాకు మంచిగా చేసిన ఇస్తా. నాకైతే మానదమ్ములు లేదు, చచ్చిపోయి సర్పంచ్ నాకు అట్లా చేసిన ఇస్తా, లేకపోతే పోయిలే తీసి పాడేస్తా. ఏం చేస్తా? ఏం పేరు పెద్దమ్మా? తులసివ్వ. పింఛన్ వస్తుందా? పెంచిన కదా 2000 వస్తుంది. అంటే ఎంత వస్తుంది అనుకున్నాను మరి? 5000 ఇస్తా అని చెప్పిండు కదా. అంతేనా? ఇయ్యనికి వచ్చిండు. రాలేదా? ఏడొచ్చిందని ఏడొస్తున్నాయని ఇయ్యని 500 గ్యాస్ బుడ్డి ఇస్తాను, అది లేదు. గ్యాస్ బుడ్డి మీద 500 ఇస్తలేడా? యాదో ఏడిచ్చిండని ఇయ్యలే, ఇయ్యలేదు. ఏది ఖర్చుండు. అయితే నెల నెల 2500 వస్తున్నాయి, అందుకే ఇవన్నీ ఇస్తలేడేమో. నెల నెల 2500 వస్తున్నాయా? యాడి 2000 ఇస్తుండు పెంచును, 2000 ఇస్తుండు. అబద్ధం ఆడతామా మేము? కరెంట్ ఎట్లుండే సౌలతి అప్పుడు ఇప్పుడు ఎట్లుంటుంది? కరెంట్ ఇప్పుడు పగటికి పిల్లలు వండమంటే కరెంట్ పోతుంది. అప్పుడేమో ఎప్పటికి ఉంటుండే కరెంటు. ఆయన అంతా ఎటో దొంగ దూసుకున్నట్టున్నది సంసారం అంతా. పాతది మంచిగుందా కొత్తది మంచిగుందా? పాతది మంచిగుండే. ఏ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం, తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటు వేదికగా ప్రశ్నిస్తుందో, ఏ అభ్యర్థి అయితే జహీరాబాద్ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులో వేదికగా ప్రశ్నిస్తారో ఆ అభ్యర్థికి, ఆ పార్టీకి ఓటేస్తామంటున్నారు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు. కెమెరామ్యాన్ గోపాల్తో వేణు, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం.